ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలను చదువుతున్నాం. బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరువబడి ఉంది, వారికి ఇక ఏ లాభం కలగదు. వారు ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరిగే వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ కూడా వంతు లేదు. మానవ జీవితంలో మనకు ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎన్నో అపోహలు ఉంటాయి. ఆ అపోహల్లో కొన్ని ఏంటంటే చచ్చిన వాళ్ళు దెయ్యం అవుతారు, కోరికలు తీరకుండా చచ్చిన వాళ్ళు దయ్యాలై ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు, అక్కడ వాళ్ళని పడతారు, పీడిస్తుంటారు. ఇట్లాంటివన్నీ కూడా మనకి వస్తున్న అపోహలు. ఈ అపోహలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరో చెప్తే వినటం ద్వారా వచ్చాయి, లేకపోతే ఆ టీవీ సీరియల్లోనో లేకపోతే ఆ సినిమాల్లోనో చూపిస్తూ ఉంటారు కొన్ని ఇట్లాంటివన్నీ. వీళ్ళు కోరిక తీరలేదు, చచ్చిపోయారు, దెయ్యమై ఎక్కడెక్కడే తిరుగుతూ ఉన్నారు, వాళ్ళని పట్టారు, పగ తీర్చుకుంటున్నారు అని ఇట్లాగా చూపిస్తూ ఉంటారు. నిజానికి అట్లాంటిది ఏమీ జరగదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఏముంది చదువుదాం ఒకసారి. బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు. ఇది అందరికీ బాగా తెలుసు. బ్రతికున్న ప్రతి ఒక్కళ్ళకి చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వీళ్ళలాగా మనము కూడా ఏదో ఒక రోజు చనిపోతాం. ఈ సంగతి అందరికీ తెలుసు. అది మనుషులకు మాత్రమే. మీకు అర్థమైందండి? ఒక మనిషి మాత్రమే చనిపోయిన ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళలాగే నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతాను అని ఆలోచిస్తాడు. అదే ఒక జంతువు అయితే అట్లా ఆలోచించదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక కుక్క చచ్చిన కుక్కను చూసి నాకు కూడా ఎట్లాంటి గతే పడుతుందని ఎప్పుడైనా అనుకుంటుందా? అసలు అనుకోదు. అట్లా ఆలోచించే ఆలోచన శక్తి వాటికి లేదు. ఒక పక్షి చచ్చిపోయిన ఇంకొక పక్షిని చూసి నాకు కూడా ఎట్లాంటిదే జరుగుద్ది ఒకరోజు అని అనుకుంటుందా? అనుకోగలిగే ఆలోచన శక్తి వాటికి లేవు. కానీ ఒక మనిషికి మాత్రమే ఉంది ఇది. చనిపోయిన వ్యక్తిని చూసి మనకి కూడా ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఇదిగో ఇట్లాంటి గతి మనకి కూడా వస్తుంది, ఇట్లాంటి చావు మనం కూడా పొందాల్సిందే అనే ఆలోచన ఒక మనిషికి మాత్రమే ఉంటుంది ఈ లోకంలో. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు. ఇది అందరికీ ఉన్నది, అందరికీ జరిగేది. ఇంకా ఏమంటున్నాడు? అయితే జాగ్రత్తగా వినండి. ఇక దేవుని వాక్యం ఏముంది? అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. జాగ్రత్తగా చూడండి. చనిపోయారా? నీ బంధువే కానీ, స్నేహితుడే కానీ, లేకుంటే నీ రక్త సంబంధి కానీ చనిపోయారా? ఇక వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ ఎరగరు. అంటే నిన్ను వాళ్ళు మర్చిపోతారు. నీవు వాళ్ళ తమ్ముడివి, అన్నవి, ఇట్లాంటివన్నీ మర్చిపోతారు. ఇక అంటే ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఏ బంధాలు, బంధుత్వాలు చనిపోయిన తర్వాత ఏమీ ఉండవు. మనం అనుకుంటాం మా తాత అండి చచ్చి మళ్ళీ పట్టాడండి, మా నాన్న అండి పండగకి వస్తాడండి మమ్మల్ని చూడటానికి, వాళ్ళ ఒంటి మీదకి వస్తాడండి, వీళ్ళ ఒంటి మీదకి వస్తాడండి అని చెప్తూ ఉంటారు. నిజానికి అట్లాంటిది ఏమీ జరగదు. ఏంటంట? చదువుదాం. చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరువబడి ఉంది, వారికి ఇక ఏ లాభం కలగదు. జాగ్రత్తగా చూడండి. వాళ్ళు ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయ పడరు. సూర్యుని కింద జరిగే వాటిలో ఏటిలో కూడా ఎప్పటికీ కూడా వాళ్ళకి వంతు లేదు. మీకు అర్థమైందండి? చచ్చిన వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎవరిని ప్రేమించేది లేదు. వాళ్ళు మా అమ్మకి నే అంటే ప్రేమ అండి, అందుకని నన్ను చూడటానికి వచ్చిందండి. ఇట్లా కదా మనం చెప్పేది.
మా నాయనకి నేనంటే ఎంత ప్రేమండి, అందుకే నన్ను చూడటానికి వచ్చిండండి, ఇదిగో ఏ ఒంటి మీదకి వచ్చాడు, ఏ నొంటి మీదకి వచ్చాడు అని చెప్తూ ఉంటాం. అది కేవలం అపోహ తప్ప ఏమీ లేదు. వాళ్ళ ఆత్మలు కాకుల్లోకి రావు, కోళ్ళలోకి రావు, ఇంక దేంట్లోకి రావు వాళ్ళకి. ఎందుకంటే అసలు సత్యం ఏంటో తెలియక, అసలు వాస్తవం ఏంటో తెలిస్తే అట్లాగా నమ్మరు. సూర్యుని కింద జరిగే వాటిలో ఏ వంతు ఉండదు ఇక వాళ్ళకి. వాళ్ళు ఇక ప్రేమించరు. మా అమ్మాయి, మా అబ్బాయి, ఇట్లాంటివి ఏమి ఇక వాళ్ళకి తెలియవు. ఇక ఈ భూమి మీద శరీరంతో ఉన్నంత కాలమే ఈ బంధుత్వం, సంబంధాలు, మావోడు, మా ఇట్లాంటివి. ఎప్పుడైతే నువ్వు శరీరం వదిలిపెట్టావో ఈ బంధుత్వాలు, బంధాలు ఇవేమీ ఉండవు. ఇక నువ్వు ప్రేమించవు, పగబెట్టుకోవు. మీకు అర్థమవుతుందండి? అసలు ప్రేమిస్తున్నా మా అమ్మకి నేనంటే ఎంతో ప్రేమ అండి, అందుకే వచ్చిందండి, ఇది తప్పు. మరి ఎందుకు వస్తుంది? మా అమ్మ పేరే చెప్తుంది కదా, మా అయ్య పేరే చెప్తుంది కదా, చెప్తాను ఎందుకు వస్తుందో కూడా. కాబట్టి ప్రేమించరు, పగబెట్టుకోరు. వాడు నా మీద పగబట్టాడండి, చచ్చి దెయ్యమయ్యి ఇదిగోండి మళ్ళా నా మీదకి వస్తున్నాడండి అని ఇట్లాంటిది ఏమి ఉండదు. ఒకసారి ఒక ఆమె ఇట్లాగే రైల్వే ట్రాక్ దగ్గరికి పోయిందంట. ఈ అయ్యగారు, ఏమ్మా ఎందుకు ఉంటున్నావు ఇక్కడ అంటే, ఏమి లేదండి, మా అత్త ఉంది కదండి, బాగా వేధిస్తుందండి, నన్ను రాసి రంపాన పెడుతుందండి, తట్టుకోలేకపోతున్నాండి, నేను చచ్చి దెయ్యమై వచ్చి మా అత్త సంగతి పట్టాలండి, అందుకే చావడానికి పోతున్నానండి అన్నదంట. ఈయన అన్నాడు, దేవుని వాక్యం ఎరిగిన ఈ పాస్టర్ గారు, అమ్మ నువ్వు చావాలనుకుంటే చచ్చిపో, కానీ చచ్చిపోయిన తర్వాత నీవైతే దెయ్యానివి కాదు, ఇది మాత్రం నిజం. నువ్వు దెయ్యమై వచ్చి మా అత్తను పడతాను, ఆ వంతు చూస్తాను అని అట్లా అనుకుంటే కనుక అది జరగదు. నీవు చనిపోయి దెయ్యంగా మారే అవకాశమే లేదు. అది దేవుని వాక్యంలో ఎక్కడా లేదు, అది జరగదు కూడా అని అంటే, అదేంటంటే అట్లా అంటారు? నేను చచ్చి దెయ్యమయ్యి మా అత్తను సాధించాలని అండి నేను పోతుంది. అట్లాగైతే నువ్వు నీ పని మానుకోమ్మా, నువ్వు చచ్చిపోయిన తర్వాత దెయ్యమయ్యే ప్రసక్తి లేదు. నువ్వే కాదు, ఈ లోకంలో ఏ మనిషి కూడా చనిపోయిన తర్వాత దయ్యమై తిరిగి రాడు. మరి చాలామంది వస్తున్నారు కదండి, ఇదిగో నేను పలానా వ్యక్తిని, నేను పలానా మనిషిని, పలానా పేరు నాకుంది, పలానా వాళ్ళు నాకున్నారు అని బంధుత్వాలు సహా అన్నీ చెప్తున్నారు కదండి, జరిగిపోయినాయి అన్నీ చెప్తున్నారు కదా. మరి ఎట్లా చెప్తున్నారు? ఇది చాలామందిలో ఉన్న సందేహం. అవునా కాదా? జరిగేది ఏమిటంటే, ఈ లోకంలో దురాత్మ సమూహాలు అనేవి చాలా ఉన్నాయి. ఏమంటున్నాం? దురాత్మ సమూహాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అవి ఈ మధ్యాకాశంలో నుంచి భూలోకానికి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఈ దురాత్మలు నీ చుట్టూ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. నీ చుట్టూ ఏం జరుగుతుంది, నీ జీవితంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా వాటికి తెలుస్తూనే ఉంటాయి. నీ కంటికి అవి కనిపించకపోయినా ఆ దురాత్మలకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక ఎప్పుడైనా సరే నీ బంధువు కానీ, నీ స్నేహితుడు కానీ, మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మీ తాత కానీ, మీ నాయనమ్మ కానీ, అమ్మమ్మ కానీ చనిపోయినప్పుడు వాళ్ళ పేరు తెలుస్తుంది కదా అందరికీ. వాళ్ళ పేరు చెప్పుకొని అవి ఎవరో ఒక శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ శరీరంలోకి ప్రవేశించిన అవి ఏం చేస్తాయంటే వాటి పేరు చెప్తాయి. వాళ్ళ బంధువు పేరు తెలుసు కదా, వాళ్ళ తాత పేరు తెలుసు కదా, వాటికి ఆ పేరు చెప్తాయి. ఇదిగో నేను మీ తాతని రా, గుర్తుపట్లా నన్ను అని వాళ్ళలాగే మాట్లాడతాయి. మాట్లాడుకుని ఎట్లాగా మాట్లాడతాయి చెప్పండి? ఎట్లా మాట్లాడతాయి? వాళ్ళలాగానే మాట్లాడతాయి, వాళ్ళలాగానే కూర్చుంటాయి, వాళ్ళలాగానే చేస్తాయి పనులన్నీ కూడా. ఎందుకు? నమ్మాలి కదా మరి. అట్లాగా ఈ లోకంలో ఉన్న దురాత్మ సమూహాలు, ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలు ఏం చేస్తాయంటే ఆ మనుషుల యొక్క శరీరంలోకి ప్రవేశించి ఆవహించి చనిపోయిన నీ బంధువు పేరో, నీ తల్లి పేరో, నీ తాత పేరో చెప్పి నిన్ను నమ్మించడం కోసం ప్రయత్నం చేస్తాయి. వాళ్ళ ఇష్టాలనే చూపిస్తాయి. చివరికి అవి ఏమి కోరుకుంటాయి తెలుసా? నాకు దండం పెడితే నేను పోతా. ఏం కావాలి? దండం పెట్టాలి. వాటికి ఇష్టమైనవి అన్నీ చేయించాలి.
నాకు అది ఇష్టం, పెరుగు చట్నీ నువ్వు చెయ్యి. నాకు ఆ మాంసం కూర ఇష్టం, చెయ్యి. నాకు బట్టలు పెట్టు, బట్టలు పెట్టి చివరికి ఏం చేయాలి? ఏం చేస్తావు చివరికి నువ్వు? 2 చేతులు ఎత్తి వాటికి నమస్కారం చేయాలి. చేస్తే అప్పుడు అవి శాంతించి పోతాయి. ఇది అపవాది చేసేది అన్నమాట. అపవాది ఏం చేస్తాడు? నువ్వు ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరికి దండం పెట్టుకోవాలి? నువ్వు దేవుడికి పెట్టాలి. కానీ ఆ దండం, ఆ నమస్కారం, ఆ ఆరాధన వాడికి దక్కాలి. ఇది అపవాది యొక్క ఎత్తు, సైతాన్ యొక్క ఆలోచన ఇది. దేవుడికి నమస్కారం చేయటం ఏంటి? నాకు నమస్కారం చేయాలి వీళ్ళు. దేవుణ్ణి ఆరాధించడం ఏంటి? నన్ను ఆరాధించాలి వీళ్ళు. కాబట్టి నమస్కారం నాకే చెందాలి, దండం నాకే పెట్టాలి అని వాడి కుట్ర అన్నమాట ఇది. అట్లాగా వాడి సమూహాన్ని పంపించి చనిపోయిన వాళ్ళ బంధువు పేరో వాళ్ళు చెప్పించి ఏదో ఒక రకంగా వాళ్ళు చేతులెత్తి వాడికి నమస్కారం చేసేలాగా అపవాది చేసే ఒక తంతు అన్నమాట ఇది. దీనికి మనం తెలియక ఏమనుకుంటామంటే నిజంగానే మా అమ్మే వచ్చింది, నిజంగానే మా నాన్నే వచ్చాడు అని 2 చేతులు ఎత్తి దండం పెడతాం. ఆ పెట్టే దండం ఎవరికి పోతుందో తెలుసా? సైతానుకి పెడుతున్నావు అన్నమాట. దేవుడికి పెట్టాల్సిన దండం నువ్వు ఎవరికి పెడుతున్నావు? సైతానుకి పెడుతున్నావు. దేవుడికి చెందాల్సిన ఆరాధన ఎవరికి పోతుంది? సైతానుకి పోతుంది. దేవుడికి మొక్కాల్సిన నీ చేతులు సైతాన్ని మొక్కుతున్నాయి అన్నమాట. అంటే ఆ రకంగా దేవుడికి చెందాల్సిన ఆ దండాన్ని, ఆ ఆరాధనని వాడు తను తీసుకుని పోవటానికి సిద్ధపడుతుంటాడు. ఇది జరిగేది. నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన వాళ్ళు ఎవరిని ఇక ప్రేమించరు. ఎవరిని ప్రేమించరు వాళ్ళు. చనిపోయిన తర్వాత ఇదిగో ఈమె నా కూతురు అని వాళ్ళకి ఏమీ ఉండదు, ఇక గుర్తుండదు. ఈమె నా కొడుకు ఇతను అని ఏమీ గుర్తుండదు. ఈమె నా భార్య, ఇతను నా భర్త, ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక వాళ్ళకి, గుర్తుండవు ఇక, అన్నీ మర్చిపోతారు ఇక. ఎందుకంటే శరీరంలో ఉన్నంత కాలమే బంధువు, స్నేహితుడు, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఇవన్నీ బంధాలు. ఎప్పుడైతే శరీరం వదిలిపెట్టి ప్రాణం కూడా గాలిలో కలిసిపోయి ఆత్మ వెళ్ళిపోతుందో ఆత్మకి బంధాలు ఏమీ ఉండవు, అన్నీ మర్చిపోతారు ఇక. వాళ్ళు ప్రేమించేది లేదు, పగబెట్టుకునేది లేదు. ఇంకా వాళ్ళు ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయ పడేది అసలే లేదు. చాలామంది అంటారు చచ్చినా కానీ చూసివా దీనికి ఎంత అసూయ ఉందో ఇంకా నా మీద అనుకుంటారు. లేదు లేదు, చచ్చిపోయిన వాళ్ళు అసూయ పడేది లేనే లేదు. సూర్యుని కింద జరిగే వాటిలో దేని యందు కూడా వారికి ఎప్పటికీ వంతు లేదు. సూర్యుని కింద అంటే ఇదిగో ఇక్కడ భూమి మీద ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళకి ఎప్పటికీ కూడా వంతు లేదు. వాళ్ళు ఏమి చూడరు, ఇక వాళ్ళు ఏమి చేయరు. కానీ హిందువులు ఏమనుకుంటారంటే వాళ్ళ ఒక నమ్మకాలు, కానీ అవి నిజాలు కాదు. మా తాత వచ్చాడు, మా నాన్న వచ్చాడు, కాకి రూపంలో వచ్చాడు చూసివా, కోడి రూపంలో వచ్చాడు చూసివా, వచ్చి ఏం చేస్తున్నాడు? నేను పెట్టిన ఆ అన్నాన్ని తింటున్నాడు అని ఇట్లాగా అనుకుంటారు తప్ప ఇవి నిజమైతే కాదు. ఈ లోకంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇక ఆ మనిషి తిరిగి వచ్చేది లేదు. మరి ఏమవుద్దంటే ఆ ఆత్మ తీర్పు కోసం సిద్ధపడి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఉంటే పరదేశులైనా ఉండాలి, లేకుంటే పాతాళైనా ఉండాలి. ఈ లోకంలో దేవుణ్ణి ఎరిగి నీవు చనిపోయి ఉంటే కనుక నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? లాజర్ లాగా పరదేశంలో ఉంటుంది నెమ్మదిగా. దేవుణ్ణి ఎరగకుండా, మారు మనసు పొందకుండా అట్లాగే నీ జీవితాన్ని ముగిస్తే నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? పాతాళంలో బాధపడుతూ ఉంటుంది ధనవంతుడిలాగా. అలా బాధపడుతూ ఎంతకాలం? తీర్పు దినం వచ్చేదాకా. తీర్పు దినం వచ్చిన తర్వాత, తీర్పు తీర్చబడిన తర్వాత అప్పుడు ఇక నరకాగ్నిలోకి పోతావు. అప్పుడు పరలోకమా నరకమా అనే సంగతి తర్వాత. ఇక అర్థమైందండి? తీర్పు తీర్చబడక ముందు పరదేశంలో ఉంటారు ఎవరు? మారు మనసు పొంది భక్తి జీవితం జీవించిన వాళ్ళు. పాతాళంలో ఉంటారు మారు మనసు పొందని వాళ్ళు. తీర్పు దినం జరిగిన తర్వాత ఎవరైతే మారు మనసు పొందినారో వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఎవరైతే మారు మనసు పొందకుండా అట్లాగే జీవించి చనిపోయారో వాళ్ళు
నిత్య అగ్నిలోకి, నరకంలోకి వెళ్తారు. ఇది జరిగేది. అంతేగాని ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ అయ్యి మళ్ళీ తిరిగి రాడు, వచ్చే అవకాశమే లేదు. ఒక వ్యక్తి ఆత్మ పరలోకానికి పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేది అనేది లేనే లేదు. ఇది దేవుని వాక్యం ఎప్పుడు కూడా అట్లా చెప్పట్లేదు. మరి ఎందుకు అనుకుంటున్నారు? ఇది కేవలం అపోహలు, నిజాలైతే కాదు. వాళ్ళు ప్రేమించరు, పగబెట్టుకోరు. అసలు ఈ లోకంలో జరిగే వాటిల్లో ఏది కూడా వాళ్ళకి వంతు లేనే లేదు. రారు, ఎప్పటికీ రారు. కానీ మనమేమనుకుంటామంటే మా అమ్మ వచ్చాడు, మా అయ్య వచ్చాడు, మా నాన్నమ్మ వచ్చింది, మా తాత వచ్చాడు, ఇట్లాగా చెప్పుకుంటారు తప్ప ఇది నిజం కాదు. మరి ఎందుకు జరుగుతుంది అట్లాగా? వాళ్ళ పేర్లు చెప్పుకొని దురాత్మలు వస్తున్నాయి. వచ్చేది ఎవరు? దురాత్మలు. మరి ఇది ఎందుకు చెప్తున్నాయి? నువ్వు నమ్మాలి కదా. మరి నమ్మాలంటే నీకు బాగా దగ్గర వాళ్ళ పేరు చెప్పాలి వాళ్ళు. కాబట్టి చెప్తాయి, ఎట్లా చచ్చిపోయానో చెప్తాయి. ఎందుకంటే చూసాయి కదా, అవి ఈ లోకంలో ఉండి చూసాయి కదా, అది ఎట్లా చచ్చిపోయాడు, ఎట్లా నిన్ను ప్రేమించాడు, నీతో ఎట్లా ఉన్నాడు, ఇవన్నీ చూసాయి కాబట్టి అవన్నీ పోసగొచ్చినట్లుగా చెప్తాయి. మనం అనుకుంటా అవి ఇన్ని విషయాలు చెప్తుంది కాబట్టి నిజంగా వచ్చింది ఎవరు? మా వాళ్ళే అని నమ్ముతావు. అలా నమ్మి 2 చేతులు ఎత్తి నువ్వు దండం పెడతావు. అది ఫైనల్గా దానికి కావాల్సింది. మీకు అర్థమైందా? దురాత్మ సమూహాలు ఒక వ్యక్తిని పట్టి పీడించి ఎందుకు? ఫైనల్గా దండం పెట్టించుకోవడానికి. దేవుడికి చెందాల్సిన ఆ దండం వాడికి పెడితే చాలు, సంతృప్తి పడతాయి. యేసు క్రీస్తుని కూడా వాడు అట్లాగా శోధించాడు. నువ్వు నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకే ఇచ్చేస్తా అని యేసు క్రీస్తుని కూడా శోధించడానికి వెనకాడలేదు అపవాది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆరాధన దేవునికి మాత్రమే చెందాలి. నువ్వు చేసే నమస్కారం, నువ్వు పెట్టే దండం దేవుడికి మాత్రమే ఉండాలి. దేవుడికి చెందాల్సిన ఆరాధన, దేవుడికి చెందాల్సిన ఆ నమస్కారం, దేవుడికి చెందాల్సిన ఆ పూజ, ఆ ఆరాధన, ఆ దండం తనకు ఏ రకంగానే సరే దక్కించుకోవాలి. ఇది అపవాది చేసే పన్నాగం. అందుకనే దేవుని వాక్యంలో దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. బ్రతికి ఉండే వాళ్ళకి తెలుసు తాము చనిపోతామని, కానీ చచ్చిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళన్నీ మర్చిపోతారు. ఇక మీకు అర్థమైందండి? అన్నీ మర్చిపోతారు, దాంట్లోకి ఏ సంబంధం లేదు. మా కొడుకే, మా కూతురే, ఇంక ఇట్లాంటివి ఏమీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రేమించరు, పగబెట్టుకోరు, ఎవరి మీద అసూయపడరు. అసలు ఈ భూమి మీద జరిగే వాటిల్లో ఏది కూడా వాళ్ళకి ఎప్పటికీ వంతు ఉండనే ఉండదు. మనం చేసే దిన కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి ఏమీ చూడరు. మా కొడుకు ఇట్లా చేశాడే, మా కూతురు ఇట్లా చేసిందే, ఇట్లాంటివి ఏమీ వాళ్ళ పట్టవేక తట్టవేక వాళ్ళకి. ఏదో మన సంతృప్తి కోసమే మనం నలుగురిని పిలిచి భోజనాలు పెడితే వాళ్ళ ఆత్మ శాంతి ఇచ్చిద్దేమో, ఇట్లాంటివి ఏమి ఉండవు. చాలామంది లోకలు ఏం చేస్తారంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కోసం, ఎవరి శాంతి కోసం? చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు 2 నిమిషాలు మౌనం పాటిస్తే వాళ్ళ ఆత్మకి ఏమైనా శాంతి వస్తుందా? నీకు అర్థమైందండి? వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఆత్మ వెళ్ళిపోయింది పైకి. నువ్వు ఇక్కడ మౌనం పాటించినంత మాత్రాన అక్కడ ఆత్మకు వచ్చే శాంతి అయితే ఏమీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ పేరున ధర్మకార్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే వాళ్ళ ఆత్మకు అంత శాంతి వచ్చిద్దేమనుకుంటారు. అది కుదరదు. ఏదైనా సరే వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు చేసింది మాత్రమే లెక్క. చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం నువ్వు ఏం చేసినా సరే వాళ్ళ ఆత్మకి ఏమీ శాంతి రాదు. ఏదో నీ సంతృప్తి కోసం నువ్వు చేయటం తప్ప వాళ్ళ ఆత్మకు నువ్వేమీ చేయలేవు. ఇక చాలామంది ఈ యూదులు ఏం చేసేవాళ్ళంటే చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఏవైనా సరే పరలోకానికి పోవాలని ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీద బాప్తిస్మాలు పొందేవాళ్ళు వీళ్ళు. మీకు అర్థమైందండి? ఈ ఆచారం ఎక్కడుంది? యూదుల్లో ఉంది. చనిపోయిన వాళ్ళ పేరు మీద బాప్తీసం తీసుకుంటే వాళ్ళు ఎట్లాగో భూమి మీద బాప్తీసం తీసుకోలేదు కాబట్టి వాళ్ళ పేరు మీద నేను బాప్తీసం తీసుకుంటే మా తాత పరలోకం పోతాడు
అనే ఒక నమ్మకం ఉండేది వాళ్ళకి. అది నిజమైతే కాదు. పౌలు కూడా చెప్పాడు, ఇదిగో ఇట్లా తీసుకుంటున్నారు, ఇది జరిగేది కాదని. కాబట్టి ఈ భూమి మీద మనిషి బ్రతికినంత కాలం మాత్రమే అతని జీవితం లెక్క. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి కోసం నువ్వు ఏం చేసినా సరే ఆ వ్యక్తికి ఏమీ తెలియదు, ఏమీ చెందదు కూడా. దినాలు చేసినా, ధర్మ కార్యాలు చేసినా, పిండ ప్రదానాలు చేసినా, లేకపోతే మౌనం పాటించినా ఆ ఆత్మకు ఒరిగేదంటూ ఏమీ లేదు. ఆ ఆత్మ ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఆ బ్రతికినంత కాలం ఆ ఆత్మ మంచి చేసి ఉంటే నెమ్మది ఉంటుంది, శాంతిగా ఉంటుంది. లేదు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే అక్కడ వేదన పడుతూ ఉంటుంది. ఈ రెండే తప్ప ఈ భూమి మీద మనం చేసేవి ఏవి కూడా ఆ ఆత్మకు ఏమీ చెయ్యవు. చాలామంది ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? వాళ్ళ ఆత్మ అక్కడ పరలోకంలో ఉండాలని వీళ్ళు భూమి మీద ఏం చేస్తారు? ప్రార్థనలు చేస్తారు. చనిపోయిన తర్వాత నువ్వు చేసే ఏ ప్రార్థనకి విలువ లేదు ఇక. మీకు అర్థమైందండి? నీ ప్రార్థన ప్రభావం ఎవరి మీద ఉంటుంది? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి మీద ఉంటుంది. కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, అతని ఆత్మ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నీ ప్రార్థనా ప్రభావం ఆ ఆత్మ మీద ఏమీ పనిచేయదు. చాలామంది తెలియక చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కోసం ప్రార్థన చేద్దామండి అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆత్మశాంతి కోసం చేసే ప్రార్థనలు ఉపయోగం లేనివి. నిజంగా ప్రార్థన చేద్దామనుకుంటే ఈ భూమి మీద ఉండగానే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. కొంచెంలో కొంచెం వాళ్ళకి మారు మనసు రావాలని, వాళ్ళ జీవితం మారాలని, వాళ్ళ కోసం చేసేది మాత్రమే ప్రభావం ఉంటుంది భూమి మీద. మీకు అర్థమైందండి? పాతాళంలోకి పోయిన తర్వాత చేసే ఏ ప్రార్థన కూడా దేవుడు వినడు. ఒకవేళ ఏ మనిషి ఆత్మైనా సరే పాతాళంకు పోయింది, బాధపడుతూ నరక వేదన పడుతుంది. ఆ సమయంలో కనుక అయ్యా నన్ను క్షమించు నాయనా, మీకు అర్థమవుతుంది ఈ మాట? నా వైపు చూడండి. ఎవరైనా ఒకళ్ళు చనిపోయారు ఈ భూమి మీద, పాతాళంలో బాధపడుతున్నారు. పాతాళంలో బాధపడుతూ దేవా నేను తెలియక చేశానయ్యా, నన్ను క్షమించు తండ్రి, ఇక నేను ఎప్పుడూ చేయనయ్యా అని పశ్చాత్తాపంతో ఎంత ఏడ్చినా సరే వాళ్ళ మొర వినేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. దేవుడు కూడా వాళ్ళ మొర వినడు. విన్నా సరే దానికి సానుకూలమైన స్పందన ఇవ్వడు. ధనవంతుడు మీకు తెలుసా అండి? పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి అబ్రహామును చూశాడు. నాయనా ఒక్క నీటి బొట్టు నా దగ్గర పడేయ అన్నాడు. పడేశాడా దేవుడు? అవకాశం ఇవ్వలేదు. సరే నీటి బొట్టు ఇవ్వకపోతే ఇవ్వబోయావు. నా బంధువులు, నా అన్నదమ్ములు 5 ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగే బతుకుతున్నారు, వాళ్ళు చస్తే ఎడకే వస్తారు కదా, కనీసం వాళ్ళకైనా ఒక మాట చెప్పాయి అక్కడ పోయి అంటే అది కుదరదు. అంటే పాతాళంలోకి పడిన తర్వాత నీవు చేసే ఏ మనవికి కూడా ఇక జవాబు అనేది రాదు, రెస్పాన్స్ అనేది రాదు. మరి ఎప్పుడు వస్తుంది నీ ప్రార్థనకి జవాబు? ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థనలే. నీకు అర్థమైందండి? నేను చచ్చిన తర్వాత, నరకంలో పోయిన తర్వాత అప్పుడు వేడుకుంటా ప్రభువుని అని అంటావేమో, అట్లాంటిది ఏమీ జరగదు. ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నీవు చేసే ప్రార్థనలకు మాత్రమే విలువ ఉంటుంది. నీవు చేసే ప్రార్థనలు మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అవి మాత్రమే దేవుడికి అవసరం. నువ్వు చనిపోయిన తర్వాత నీవు చేసిన, నీ కోసం బతికొండోళ్ళు చేసిన ఆ ప్రార్థనలకి ఏ మాత్రం కూడా ప్రభావం ఉండదు. వాటిని దేవుడు కూడా అంగీకరించడు దేవుడు. ఈ భూమి మీద ఉన్నంత కాలమే నీకున్న సమయం. మీకు అర్థమవుతుందండి? నువ్వు ఎవరివైనా సరే ఈ భూమి మీద నీకున్నంత కాలమే దేవుడు నీకు ఇచ్చే సమయం. ఎప్పుడైతే నీవు ఈ భూమి మీద శరీరం చాలించావో ఇక నీ సమయం అయిపోయినట్లే. అంతకు మించి ఒక్క సెకండ్ కూడా ఇక దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన అవకాశం ఇవ్వడు, ఇంకక్కడికి వెళ్ళి ఏం చేసిన అవకాశం ఇవ్వడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ కోసం చేసేవి ఏవైనా సరే నీ ఆత్మకు ఏమీ చేయవు. ధర్మకార్యాలు ఏమీ చేయవు, పుణ్యకార్యాలు ఏమీ చేయవు, దాన ధర్మాలు ఏమీ చేయవు, ఆత్మ కోసం శాంతి కోసం చేసే ప్రార్థనలు ఏమీ చేయవు, మౌనాలు కూడా ఏమీ చేయవు. ఏమీ చేయదండి. ఈ భూమి మీద చనిపోయిన
వారికి ఈ భూమి మీద ఉన్న వాళ్ళు చేసేది ఏది కూడా ఏ ఉపయోగం లేదు. వాళ్ళకి ఏ వంతు లేదు. ఇక దేవుడు చెప్తున్న మాట అదే. వాళ్ళు ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు. ఈ భూమి మీద జరిగే వాటిలో ఏ వంతు ఎప్పటికీ ఏమంటున్నాం, ఏ వంతు ఎప్పటికీ కూడా ఉండదు. ఇదే చెప్తున్న మాట. చదువుదాం మళ్ళీ ఒకసారి. వారిక ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరిగే వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. దేని యందు కూడా వంతు లేదు, ఎప్పటికీ కూడా వంతు లేదు. ఇది సత్యం. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు తన వాక్యంలో మనకు చూపిస్తున్నాడు. కానీ మనలో చాలామంది ఎప్పటికీ ఏమి నమ్ముతామంటే, చనిపోయిన వాళ్ళు వచ్చారండి, మా బంధువు వచ్చాడండి, మా తాత వచ్చాడండి, మా ముత్తాత వచ్చాడండి, ఇట్లాగా నమ్ముతూ ఉంటాము. ఇది నమ్మకమే తప్ప నిజమైతే కాదు. నిజమేంటి? చనిపోయిన వాళ్ళకి ఇక ఏ వంతు లేదు. వాళ్ళు ప్రేమించేది లేదు, పగపెట్టుకునేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాస్తవాన్ని మనం నమ్మాలి. మీకు అర్థమవుతుందండి? దేన్ని నమ్మాలి చెప్పండి? దేన్ని నమ్మాలి? నిజాన్నే నమ్మాలి. అబద్ధం చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. వాటిని నమ్ముకుంటా పోతే ఏ ఉపయోగం లేదు. దేవుడు వాక్యంలో దేవుడు మనకు నిజాన్ని చెప్తున్నాడు. నిజం ఏంటంటే, చనిపోయిన తర్వాత మనిషికి ఈ భూమి మీద ఏ వంతు లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి దెయ్యమై వచ్చేది అంతకంటే లేదు. నువ్వు చేసే ఏ పనులు కూడా వాళ్ళకి ఏ ప్రభావం చూపించవు. ఏదైనా అయితే గీతే చేయగలిగితే ఈ భూమి మీద వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, భూమి మీద ఉన్నప్పుడు తల్లిదండ్రి బ్రతికున్నప్పుడు వాళ్ళకి కనీసం చూసుకోరు. ఒక ముద్ద అన్నం కూడా వాళ్ళకి పెట్టరు. అదేమంటే నిష్ఠూరపు మాటలు. నీ పెద్దోడు లేడా, చిన్నోడు లేడా, నేను ఒక్కడనే కొడుకునా, ఇట్లాంటివన్నీ అంటారు. చచ్చిన తర్వాత మాత్రం వాళ్ళకు ఎంత ఖర్చు పెడతారు కదండి. వాళ్ళకు దినాలు చేయాలని, వాళ్ళకి ఈ చేయాలని, ఐ చేయాలని, ఫోటోలని, వై అని, ఎయ్యి అని ఎంత ఖర్చు పెడతారు. ఆ పెట్టే ఖర్చులో సగం ఖర్చు బతుకున్నప్పుడు వాళ్ళకి పెట్టినా వాళ్ళు కొంతకాలం ఆరోగ్యంగా ఉంటారు కదండి. 4 మెతుకులు తిని 4 రోజులు వాళ్ళు ఎక్స్ట్రాగా బతికుండేవాళ్ళు కదా, నీ కళ్ళ ముందు ఉండేవాళ్ళు. కాబట్టి చనిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏది కూడా ఉపయోగం లేదు. నీ పేరు కోసం చేసుకోవటమే తప్ప కదండి. నీ పేరు కోసమే చేసుకుంటున్నావు. పలానా వాళ్ళ కొడుకు భలే చేశాడు వాళ్ళ అమ్మ దినం, పలానా వాళ్ళ కూతురు భలే చేశారు వాళ్ళ తాత దినం. ఇట్లాగా నీ పేరు కోసం చేసుకోవడమే తప్ప వాళ్ళకైతే ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి నిజమేంటో గ్రహిద్దాం, సత్యాన్ని తెలుసుకుందాం, దాని ప్రకారమే మనం నమ్ముదాం, జీవిద్దాం.